ఏమీ ఖర్చు లేకుండా వేప పుల్ల. ఇప్పుడు వేప పూతకు ప్రధానమైనటువంటి రోజు ఉగాది. ఏమిటంటే ఇది శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం ఈ శ్లోకం చెప్పి ఆ వేప ప్రసాదము అది తినాలి అన్నారు. కొత్త మామిడి ముక్కలు, అలా కొత్త చింతపండు, అలాగే వేపపూత, కొత్త బెల్లము ఇవన్నీ వేసి చేసుకునేది, ఉప్పు వీటన్నిటితో కలిపి చేసుకునేది అది. ఈ షడ్ రుచుల సమాహారం అన్నమాట. దానికి శ్లోకం చెప్పాలి అన్నారు. ఇది మనము తినవలసినటువంటి సన్నివేశము. ఇది తినటం వల్ల ఏమిటంటే మన పండుగలన్నీ కూడా ఇట్లాంటి సదాచారమే. ఒకడొకడు అంటుంటాడు, ఏమిటండి సనాతన ధర్మం అని. ఒరే నాయన, నీకు తెలియకపోతే తెలుసుకోవడానికి చెప్పడానికి చాలామంది ఉన్నారు దేశంలో. ఏమిటి సనాతన ధర్మం అంటే, నువ్వు పడుకుంటే సనాతన ధర్మము, నువ్వు లేస్తే సనాతన ధర్మము, నువ్వు ఏ వైపు తిరగాలో సనాతన ధర్మము. ఎడమవైపు వామకుక్షి అవస్థలో పడుకోమన్నారు, ఎడమవైపు లేచేటప్పుడు కుడివైపు లేమన్నారు. ఇదంతా సనాతన ధర్మమే.